హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం తరచుగా ఫంక్షన్స్లో చూస్తూ ఉండే క్రిస్పీ బెండకాయ ఫ్రై ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మనం బాండీ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చక్రాల్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలను చక్రాల్లో కట్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా ఈవెన్గా మొత్తం క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండగా బబుల్స్ రావడం ఆగిపోతాయి. మనకు అలా బబుల్స్ రావడం ఆగిపోయినాయి అంటే ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్టే. తీసి టిష్యూ వేసుకున్న ప్లేట్లో పెట్టుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిని కూడా తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి, 2-3 కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పులోకి, చారులోకి, రసంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.